వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్య ప్రజలపై భారంగా మారుతున్నాయి. ఈ వారంలోపే మూడోసారి ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరల ప్రభావంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి మీనా అందిస్తారు. పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇదే ఈ వారంలోని మూడోసారి జరగడం. అయితే రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరలతోని సామాన్య ప్రజలపైన భారం పెరుగుతోంది. ఒకవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పేసి సామాన్య ప్రజలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు గగ్గోలు పెడుతున్న సమయంలోని ఈ ఇంధన రేట్లు మళ్లీ పెరగడం ఇది ఈ వారంలోని మూడోసారి అని చెప్పొచ్చు. అయితే మరోవైపు పెట్రోల్ డీజిల్ రేట్లు ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నాయనే ఆవేదన ప్రజల్లోని ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వ ధరల నియంత్రణ పైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఈ రోజు నుంచి పెట్రోలు డీజిల్ రేట్లు 95 పైసలు పెరిగిందండి. 23/10/2024 నుంచి మొన్న 14/5/26 వరకు ఏ రూపాయి కూడా పెంచలేదండి పెట్రోల్ డీజిల్ మీద. 14/5 తారీఖు నుంచి ఇవాళకి ₹5.19 పెరిగిందండి పెట్రోల్ మీద డీజిల్ మీద. 14వ తారీఖు, 18వ తారీఖు, 22వ తారీఖు అండి. ఇది వాహనదారులకి కొద్దిగా స్ట్రెస్తో కూడుకున్నదే, అంటే ఎక్కువ ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీనికి కొద్దిగా వేరే నిర్ణయం ఏదైనా మార్చుకుంటే మంచిదని భావిస్తున్నారండి. వినియోగదారులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి. ఇప్పుడు ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ పెట్రోల్ బంక్లోని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ నిర్మానుసంగా కొంచెం పబ్లిక్ అయితే తక్కువ మందే వచ్చారని చెప్పచ్చు. అదేవిధంగా ఈ పెట్రోల్ ధరలు వరుసగా పెరగడం వలన ఎంత ప్రభావం పడుతుందని చెప్పేసి మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే ఇది వారంలోనే మూడోసారి కావడం విశేషం. అయితే రోజువారీ ఖర్చులు మేనేజ్ చేసుకుంటూ ఉన్న సామాన్యమైన ప్రజలు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలపైన ఇది భారమనే చెప్పచ్చు. అయితే ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇది పునరాలోచన చేసి ఈ పెట్రోల్ డీజిల్ ధరలపైన నియంత్రించాలి, ఈ ధరలు కొంచెం తగ్గించి మాకు కాపాడాలని చెప్పేసి వారు గగ్గోలు పెట్టిన పరిస్థితి కూడా మనకి గతంలోనే చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. అదేవిధంగా సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపశమనం కల్పించాలి అంటే ఇలాంటి అంటే నిత్యావసర సరుకుల మీద రేట్లు తగ్గించాలి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అదేవిధంగా ఇది వారంలోని మూడోసారి కావడం వల్ల మరొకసారి కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రజలకి ఉపశమనం లభించేటట్టు చేయాలి, ఆలోచన అనేది అలా చేయాలి అని చెప్పేసి వారు ప్రజలు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు మనకి 86.3 పైసలు పెరిగింది. అలాగే డీజిల్ మీద కూడా 82 పైసలు పెరిగింది. గతంలోని మనకి 2 రోజుల ముందు కూడా మనకి ఇదే రేట్లు మనకి చూసాము. ఇదే 3 రోజుల క్రితం కూడా, అంటే వారంలోని ఇది మూడోసారి పెరగడం ఇది విశేషం. అదేవిధంగా ప్రజలపైన నిత్యావసర సరుకులు ఆకాశాన్ని తాకుతున్న వేళ పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల్లోని భాగమైనప్పటికీ కూడా రోజువారీ పనులకు కానీ, నార్మల్ ఆఫీస్కి వెళ్ళేవారు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఇంధనం కొనుగోలు చేస్తారు కంపల్సరీగా. వారికి ఇది మూడోసారి కూడా ఇంధనం రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. కొంచెం తగ్గించి కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో మీనా, ప్రైమ్ 9 న్యూస్, వైజాగ్.